ఊరు సమస్యలు, ఇళ్ల సమస్యలు, అన్ని సమస్యలే కదా ఇప్పుడు. ఇప్పుడే దారిలో వస్తూ ఉంటే చెప్తా ఉన్నాడు పెద్దయ్య, కరెంటు ఖర్చులు అంట. అన్నీ ఖర్చులే కదా. ఇదివరకు కరెంటు ఖర్చులు ఎట్టుండేటివే, ఇప్పుడు ఎట్టుండే? తినే పరిస్థితి ఉందా? గ్యాస్ సిలిండరా? ఎట్లా గ్యాస్ సిలిండరా ఎట్లా వండుకునేది మీరు? పొయ్యా, కట్టెలా? గ్యాస్ సిలిండర్ ఉందా? బ్రహ్మాండం. ఎంత ఒక సిలిండరా? ఇప్పుడు 900. ఎట్టుందా రోడ్లో వచ్చేటప్పుడు? ఇప్పుడు రోడ్డు కానీ బాగుంటే కష్టం చేసిన దానికి, లేకపోతే పని మీద పోయి వచ్చిన దానికి ఒక అరగంట సేపు అట్ట మనం తల వాల్చుకోవచ్చు. రోడ్డు కానీ బాగుంటే సప్పని ఒక 20 నిమిషాలు వచ్చేసిన వాళ్ళం. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో? 10 కిలోమీటర్లు ఉంటుందా? 28 కిలోమీటర్స్ సార్. 28 కిలోమీటర్ల. మీకు ఎంతసేపు పడుతుంది ఇక్కడ నుంచి టౌన్కి పోవాలంటే? పడుతుంది సార్. బైక్లో అట్లయితే ఒక అరగంట పడుతుంది. అరగంట స్వామి, అరగంట. ఎప్పుడు నువ్వు చెప్పేది పగలు మాట్లాడుతున్నావా? గంట 30 నిమిషాలు ఈజీగా పడతా ఉంది. మేము అప్పటికి ఇదిగో కారులో వస్తే ఒక రకం, ఎందుకనంటే గుంట అదిరినా కూడా వెళ్ళిపోతుంది. మీకు 2 వీలర్లు, బైకుల మీద వస్తుంటారు, 2 2 వీలర్లు, ఆటోలు. రాత్రిపూట అంత గుంట ఉందనుకో మా ముందర, కనపడలేదు అనుకో. ఇప్పుడు మన ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా, బిడ్డలు కానీ మగవాళ్ళు కానీ ఊళ్ళకి పనులకు పోతారు కదా, వాళ్ళు కూడా మనమంటే ఇంకా బైక్ తోలనిస్తారు మీ ఇంట్లో. మీ ఆయన మిమ్మల్ని, మీరు బైక్ తొక్కుతారా? ఇంకా లేదు కదా, ఇంకా అది కూడా ఉండండి, వస్తుంది తొందరలో అది కూడా. వాళ్ళు ఆలోచించుకుంటూ వస్తూ ఉంటారు రోడ్లలో. అదేడో ఇప్పుడు రాత్రిపూట, ఇప్పుడు మగవాళ్ళు నాకు ఏంటంటే ఇల్లు ఎట్ట గడుపుకోవాలా, రేపు అనే ఖర్చు అట్లా, బిడ్డలకి ఎట్ట ఖర్చు పెట్టాలా, రేపు మనం ఉన్నాయా లేవా, బయట నుంచి తెప్పించుకోవాలన్నా, స్కూల్కి తీసుకొని పోవాలి కదా, ఇళ్లలో బాగలేని వాళ్ళని హాస్పిటల్ కొంచెం తీసుకొని పోవాల్సి వస్తుంది. ఎన్ని సమస్యలే కదమ్మా ఇళ్లలో ఉండే వాళ్ళకి. ఆలోచనలతో ఆ టైర్ ఏదో అటు ఇటు స్లిప్ అయ్యి గుంట్లో పడింది అనుకోండి, పరిస్థితి ఏంది అసలు? ఇప్పుడు రోడ్డు కానీ బాగుంటే తల్లి ఈ ఇబ్బందులు అనేటివి ఉండవు, సరేనా? ఒకవేళ బిడ్డ ఇక్కడి నుంచి స్కూల్కి బస్సు ఎక్కి పోవాలన్నా కూడా మీరు శుభ్రంగా 7 గంటలకు లేస్తే 7:30కి నెల్లూరు దగ్గర ఉండిపోవచ్చు, నీట్గా ఉండే అంతా బాగుంటే. ఇప్పుడు అది లేదు కాబట్టి మనము ఆల్మోస్ట్ మీరు ఎట్లా 5 గంటలకు లేవాల్సి వస్తుంది. 5-5:30కి లేస్తే అన్నీ సర్దుకొని మూట కట్టుకొని 2 గంటల సేపు మన సగం జీవితం బస్సులోనే అయిపోతా ఉంది. 2 గంటల సేపు పోను, సాయంకాలం 2 గంటల సేపు రాను, అంటే 4 గంటల సేపు ఎందుకు పనికి రాకుండా పోతా ఉంది. అదేదో ఇంట్లో అన్న ఉంటే శాంతంగా సీరియల్ ఏదో చూసుకోవచ్చు. ఖర్చులో ఖర్చు, కరెంటు ఖర్చు, శాంతంగానే ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు, ఇంట్లో పిల్లలతో మాట్లాడుకోవచ్చు, ఇంట్లో ఆయనతో ఏంటంటే కొన్ని ముచ్చట్లన్నా ఏదో ఒకటి మాట్లాడచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కదా. ఏం కదా, ఏం లేదా, మాట్లాడేది ఏముందంట, సరేనా? కష్టం చేసుకునే వాళ్ళం ఎవరైనా కానీ, నేల మీద పనిచేసినా, ఆఫీసులలో కూర్చున్నా, ఏదైనా కష్టమే కదమ్మా. దాని తగ్గ కష్టం, దీని తగ్గ కష్టం, ఏదైనా కష్టం ఉంటేనే కష్టే ఫలి అన్నారు ఆ రోజుల్లో పెద్దలు. అదే కదా మన కర్మ సిద్ధాంతం అనేది. ఇప్పుడు మన కర్మ ఎవరు భరించాలి తర్వాత? ఇప్పుడు మన పెద్ద బిడ్డ జగన్ భరిస్తాడా? మీ పెద్ద బిడ్డనని చెప్పి ఆల్మోస్ట్ ఇంట్లోకి వచ్చేసా. సరే ఇంట్లోకి వచ్చినాడు, మనం ఏమైనా కష్టాలు తీరుస్తాడు అనుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు? నీ ఖర్చు పెంచా, నీ కరెంటు ఖర్చు అది ఇప్పుడు ఆకాశానికి అంటుకునే, బయటికి పోవాలంటే సరిగ్గా పోలేకపోతే, బస్సు ఎట్లా ఉందే, సరిగా ఏదైనా ఒక చికెన్ ముక్క ఏదైనా తీసుకొచ్చి తినుకున్నామంటే అది అట్లా లేకపోయా. చింతపండు పులుసు, మనకు పులుసు అంటే మా మమకారం కదా నెల్లూరు వాళ్ళకి. కిలో చింతపండు ఎంత ఉంది ఇప్పుడు? 250 రూపాయలు. ఏమీ లేని ఆ రోజుల్లోనే, కరువు ఉన్న ప్రాంతాలు ఆ రోజుల్లోనే చింతపండు ఒక్కటే మనకు కాలం గడిపేది. గొడ్డు కారం, చింతపండు. అవునా కాదా? అవునా కదమ్మా? ఏమమ్మా నవ్వుకున్నావు? ఆ కాలంలో ఏం పెట్టేదాన్ని నువ్వు? అలాంటిది ఇప్పుడు ఎంత? 250 రూపాయలు పైన ఉంది. సరే మన ఊర్లలో ఏమన్నా పండుతా ఉందా అని అనుకుంటే పండడంలా. ప్రతి ఒక్కరిని ఏంటంటే ఇంట్లో కూర్చోబెట్టేస్తున్నాడు. సరే ఆయన ఏం చెప్తున్నాడంటే నీ మొత్తం తీసుకొచ్చి ఇంటికే చేతికి ఇస్తానని అంటున్నాడు. ఇవ్వయ్యా, ఏం కాదనడం వల్ల. సరే ఇప్పుడు ఆ ఖర్చులన్నీ ఎవరు భరించాలి రేపు? ఇప్పుడు మొన్న ఊళ్ళో వస్తూ ఉన్నామమ్మా, వావిళ్ళ సైడే కదా, ఆ రోడ్డు అంతా మీకు తెలిసి ఉంటుందమ్ము, మీకు కూడా తెలిసి ఉంటుంది కదా, ఒక 10-15 ఏళ్ల క్రితం అదంతా కోళ్ళఫారాలు ఉండేటివంట. అవునా? కోళ్ళఫారాలు, ఆ బెల్ట్ అంతా కోళ్ళఫారాలు ఉండేటివి. అల్లీపురం కూడా నాకు బాగా గుర్తు, అల్లీపురం రోడ్డు కూడా ఆడ కూడా కోళ్ళఫారాలు ఉండేవి ఆ రోజుల్లో. కోళ్ళఫారాలు ఉంటే స్వయం ఉపాధి కింద గుడ్డు ఆ రోజుల్లో 5 రూపాయలు. 5 గుడ్లు వస్తే
5 5లు 25, 100 గుడ్లు అంటే 500 రూపాయలు. గుడ్డు పగిలితే పోతుంది కానీ 5 రూపాయలు, గుడ్డుగా ఉంటే డబ్బులే కదా. కోడి కిలో ఎంత? 250 రూపాయలు. నువ్వు అప్పుడు ఎంతో 150 ఎంతో ఉండింది ఆ రోజుల్లో. ఇక్కడ చేసామా, మార్కెట్కి తీసుకొని పోయి అమ్మావా, అందరూ తలా ఒక మొత్తం తినొచ్చు, సంతోషంగా తినొచ్చు. చికెన్ బిర్యానీ, ఏం బిర్యానీ తింటావు, పులుసు తింటావు, ఏది తింటావు. ఇవాళ మన ఊర్లో ఉపాధి పోయింది. ఆ ఉపాధి పెట్టుకుంటే తల్లి మీరు ఇండ్లలో కూర్చొని మీ డబ్బులు మీరే సంపాదించుకోవచ్చు. రేపు దాంట్లో 100 రూపాయల్లో ఒక 20 రూపాయలు మీ జోబులో కానీ దాచిపెట్టినారనుకోండి, మళ్ళీ రుణాలు తెచ్చుకోవచ్చు. రుణాలు తెచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకో 150 రూపాయలు వస్తుంది. అలాంటి ఇంకో 2 పెంచుకోవచ్చు. అట్లా పెంచుకుంటా పోతూ ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీ మీద ఉండే నమ్మకం కలిగిన వాళ్ళు ఇంకొక 2 ముగ్గురు దాని మీద వచ్చి ఆధారపడి బ్రతికే వాళ్ళు కొంత. మహిళా అభ్యర్థి, మొట్టమొదటి మహిళా శక్తి మనకి కోవూరు నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మొట్టమొదటి మహిళా అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున కోవూరుకి. చూసారా ఇటు పక్క వచ్చిందా? మీరు ధైర్యంగా ఆడికి వచ్చేందంటే మీ సమస్యలు ఆమె దగ్గర పెట్టచ్చు, సరేనా? చెప్పుకోవచ్చు ధైర్యంగా. ఏమి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫోటోలు తీస్తారు, వీళ్ళు పోలీస్ కేసులు పెడతారో లేకపోతే వెనక నుంచి రాళ్ళు వేస్తారనో ఏం భయపడాల్సిన అవసరమే లే. ధైర్యంగా మీకు స్వేచ్ఛగా బయటకు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు.